ఈరోజు మనం మన స్వాతంత్ర సమరయోధురాలైన ఝాన్సీ రాణి లక్ష్మీబాయి గురించి తెలుసుకుందాం. సరేనా? ఝాన్సీ లక్ష్మీబాయి 19వ శతాబ్దంలో భారతదేశంలోని ఝాన్సీ రాజ్యం రాణి. ఆమె భారత స్వాతంత్ర సమరంలో కీలక పాత్ర పోషించింది. లక్ష్మీబాయి 1828 నవంబర్ 19న వారణాసిలో జన్మించారు. ఆమెను చిన్నప్పుడు మణికర్ణిక అని పిలిచేవారు. ఆమె యుద్ధ కళలు, గుర్రపు స్వారీ మరియు విలువిద్యలలో శిక్షణ పొందారు. ఆమెకు 1842లో ఝాన్సీ రాజైన రాజా గంగాధర్ రావుతో వివాహం జరిగింది మరియు లక్ష్మీబాయిని పేరు పెట్టుకున్నారు. ఆమె భర్త మరణించినప్పుడు ఆమె కేవలం 25 ఏళ్ల వయసు కలిగి ఉన్నారు. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ సంతానం లేని రాజులు చనిపోతే రాజ్యాలను స్వాధీనం చేసుకునే సూత్రం ప్రకారం ఝాన్సీని తమ ఆధీనంలోకి తీసుకురావాలని ప్రయత్నించింది. లక్ష్మీబాయి తన సింహాసనాన్ని వదులుకోకుండా దత్తత కుమారుడిని సంతానంగా స్వీకరించి తన రాజ్యాన్ని కాపాడారు. లక్ష్మీబాయి 1857లో బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్వాతంత్ర్య పోరాటంలో చేరారు. ఆమె పరాక్రమంగా పోరాడేది. తన సైనికులను కూడా అదే విధంగా ప్రేరేపించింది. 1858లో బ్రిటిష్ చేతిలో ఓడిపోయినప్పటికీ లక్ష్మీబాయి ధైర్యం మరియు నాయకత్వం భారతదేశ చరిత్రలో నిలిచిపోయాయి. ఆమె చనిపోయినప్పటికీ ఆమె సిద్ధాంతాలు తరాల భారతీయులకు మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలకు స్ఫూర్తినిస్తూనే ఉంది. ఝాన్సీ లక్ష్మీబాయి జీవితం ఆమె శక్తి, మేధస్సు మరియు సంకల్పానికి సాక్ష్యంగా నిలిచింది. ప్రతిఘటన మరియు మహిళా సాధికారత రెండింటికి చిహ్నం. రాణి లక్ష్మీబాయి ఒక నిర్భయ యోధురాలు. ఆమె 1857 భారత తిరుగుబాటు సమయంలో తన ప్రజలను ధైర్యంగా మరియు దృఢ సంకల్పంతో నడిపించింది. బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా ప్రతిఘటనకు చిహ్నంగా మారింది. ఫ్రెండ్స్, ఈరోజు మనం స్వాతంత్ర సమరయోధురాలైన ఝాన్సీ రాణి లక్ష్మీబాయి గురించి తెలుసుకున్నాము కదా. ఇటువంటివి మీరు ఇంకా తెలుసుకోవాలి అనుకుంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి. సరేనా?